డబల్ స్మార్ట్ మూవీ రివ్యూ. ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ మూవీతో కొంచెం దెబ్బతిని ఉన్నాను. సరే డబల్ స్మార్ట్ అయినా కాపాడతాడేమో అనుకున్నాను. కాపాడాడో లేదో వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నేను చెప్తున్నా కదా, యూట్యూబ్ లో నా అంత జెన్యూన్ గా ఓపెన్ గా అసలు ఎటువంటి సిగ్గు సరం లేకుండా సినిమా బాగాలేదని చెప్పేవాడు ఇంకెవ్వరు ఉండడు అనమాట. సినిమా బాగా లేకపోతే వెళ్ళొద్దు, డబ్బులు వేస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే నా డబ్బులైనా మీ డబ్బులైనా ఎవరికైనా డబ్బులు ఊరికే రావు కదా. సినిమా బాగుంటే ఖచ్చితంగా టికెట్ బుక్ చేసుకుని వెళ్ళండి అని చెప్తాను. సో కొంచెం ఫ్యాన్స్ హట్ అయినా సరే, చెత్త కామెంట్స్ వేసినా సరే, నేను ఎప్పుడు నాలాగే ఉంటాను. ఇంకా ఓపెన్ చేస్తే ఈ సినిమా గురించి ఏమని చెప్తాం? ఫస్ట్ ప్లస్ పాయింట్స్ అని మాట్లాడేసుకుందాం. నాకు సినిమాలో నచ్చింది మార్ముంత చోడ్చింత సాంగ్. అంటే సాంగ్ స్టార్టింగ్ విన్నప్పుడు బాగాలేదు, కానీ సినిమాలో కొంచెం ఆ విజువల్స్ తో చూసినప్పుడు ఏదో పర్లేదు అనిపించింది భయ్య. ఆ సాంగ్ కొంచెం ఊపు తెప్పిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ర్యాపో ఎనర్జీ లెవెల్స్. నిజంగా ఇస్మార్ట్ శంకర్ కంటే కూడా ఇంకా కొన్ని సీన్స్ లో చాలా హై ఇచ్చాడు. డబల్ ట్రిపుల్ యాక్టింగ్ అయితే ఇచ్చాడు అనమాట. అసలు ఆ ఎనర్జీ అయితే నిజంగా అదిరిపోయింది. ఆ క్యారెక్టర్ లో జీవించేశాడని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సినిమాలో కొన్ని కామెడీ సీన్స్, మళ్ళీ చెప్తున్నా కొన్ని కామెడీ సీన్స్ మాత్రమే. అలాగే కొన్ని చోట్ల పూరి జగన్నాథ్ డైలాగ్స్, అలాగే కొన్ని చోట్ల ఆయన డైరెక్షన్ సినిమాలో బాగుంటది అనమాట. ఇంటర్వల్ దగ్గర కొంచెం పర్లేదు సినిమా. ఇంకా మిగిలిందంతా ఏమీ లేదు భయ్య. రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమా. ఇంకా సినిమా ఫస్ట్ హాఫ్ అయితే అసలు స్టోరీ ఉండదు, ఏమీ ఉండదు. స్టార్టింగ్ ఒక అరగంట 40 నిమిషాల వరకు జస్ట్ ఎలా అంటే మనకి సీన్లు వరుసగా వచ్చి వెళ్ళిపోతుంటాయి. బట్ వాటికి స్టోరీకి పెద్ద కనెక్షన్ ఏమీ ఉండదు అనమాట. ఇంటర్వెల్ ముందు ఒక 20-30 మినిట్స్ నుంచి కొంచెం స్టోరీ మొదలయ్యి మనం అయితే ఎంగేజ్ అవ్వడం మొదలెడతాం. ఇంటర్వెల్ తర్వాత నుంచి మళ్ళీ మామూలు రొటీన్ రొడ్డ కొట్టుడే. ఇంకా దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అనమాట. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, సినిమాటోగ్రఫీ బాగుంది భయ్య. ఇంకా బీజిఎం కూడా అక్కడక్కడ పర్వాలేదు. కొన్ని చోట్ల ఇస్మార్ట్ శంకర్ టెంప్లెట్ అయితే యూజ్ చేసుకున్నారు అనమాట. సాంగ్స్ కూడా 1-2 పర్వాలేదు, బట్ అంతకు మించి ఏమీ లేదు. ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ స్టోరీ, స్క్రీన్ ప్లే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, దానికంటే ఇంకా అతిపెద్ద మైనస్ పాయింట్ ఉంది. అదే అలీ కామెడీ. అదేదో అటవీ జాతి ట్రైబల్ గ్రూప్ చెందిన వాడిగా చూపించి బూతులన్నీ కూడా యథేచ్ఛగా వాడించేశారు, ఇండైరెక్ట్ పదాలతో అనమాట. అసలు అది కామెడీ అనుకోమన్నారు. నాకైతే చిరాకు దొబ్బింది, లిటరల్లీ క్రింజ్ అనమాట. అది చెప్తున్నా కదా, అసలు చిరాకు వచ్చేస్తుంది. ఎందుకురా బాబు అలీ పరువు అంతా తీసి పడేసారు అనిపించింది నాకైతే. అండ్ పూరి జగన్నాథ్ గారి దగ్గర ఐడియా లేవు భయ్య. ఎప్పుడో పాతకాలం నాటి స్టోరీలు, స్క్రీన్ ప్లేలు ఇంకా అవే పెట్టుకుని ఇప్పటికీ నడిపిస్తానంటే కుదరదు. ఆయన మొత్తం అవుట్డేట్ అయిపోయారు. అక్కడక్కడ కొన్ని డైలాగులు కొంచెం కొన్ని చోట్ల ఆయన డైరెక్షన్ నచ్చుద్ది, కానీ ఓవరాల్ గా సినిమా పరంగా చూసుకుంటే తేలిపోయింది. చెప్తున్నా కదా, ఇంకా ఈ డబల్ స్మార్ట్ మూవీ కూడా స్మార్ట్ 1 మూవీ టెంప్లెట్ లోనే వెళ్ళిపోద్ది అనమాట. ఇస్మార్ట్ శంకర్ టెంప్లెట్ లోనే ఆల్రెడీ మరి అది చూసేసాం. మళ్ళీ అదే సినిమా చూడాలంటే యూట్యూబ్ లోనూ ఓటీటీలోనూ చూసుకుంటాం. కానీ డబల్ స్మార్ట్ మూవీకి ఎవరైనా రావాల్సిన అవసరం ఉందా? ఏదో మాస్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి, ఇలా ఐటమ్ సాంగ్లు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చుద్దేమో. నాకు తెలిసి బి సెంటర్ కూడా కాదు, సి సెంటర్ వాళ్ళకి ఏమైనా ఎక్కుద్దేమో. సినిమా ఆడితే అక్కడే ఆడాలి, మిగిలిన వాళ్ళు ఎవ్వరికి అసలు చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకురా బాబు వచ్చాం సినిమా అంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఆల్రెడీ చూసేసిన సినిమాకే మళ్ళీ డబ్బులు ఇచ్చి వచ్చిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సంజయ్ దత్ గారి యాక్టింగ్ కూడా పర్వాలేదు భయ్య. ఆయన బిగ్ బుల్ క్యారెక్టర్ లో మరీ ఎరగదీస్తారని చెప్పను కానీ పర్లేదు, అలా సెట్ అయిపోయారు. ఇంకా మిగిలిన ఎవరి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఫైనల్ గా ఒక్క ముక్కలో చెప్పరా అంటే, సినిమా బిలో యావరేజ్ కంటే కూడా ఇంకొక మెట్టు కిందే ఉంటది. ఈ సినిమా అయితే ర్యాపోని ఇష్టపడే వాళ్ళు, ఆయన డైహార్డ్ ఫ్యాన్స్ అయితే చూడొచ్చు. మిగిలిన వాళ్ళకైతే నార్మల్ సాదా సీదా కొన్ని 100 సినిమాలు వస్తాయి కదా ప్రతి 7 ఫ్లాప్ అయ్యే సినిమాలు, అందులో ఇది కూడా ఒకటి అనమాట. పూరి జగన్నాథ్ గారి పని అయిపోయినట్టే. ఇంకా కష్టమే, ఆయన సినిమాలు మానేసి ఇంకా రిటైర్ అయిపోతే బెస్ట్ ఏమో. ఇంకా సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 1.5. సో అది విషయం మరి.